హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ సీజన్ 8 విజేత ఎవరనే ఉత్కంఠకి తెరపడింది. దాదాపు 105 రోజుల పాటు సాగిన ఈ ఆటలో విజేత ఎవరనేది తేలిపోయింది. ఇక్కడ కన్నడ మలియక్కల్ నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా అవతరించాడు. రామ్ చరణ్ చేతుల మీదుగా నిఖిల్కి బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ట్రోఫీని అందించారు. గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యాడు నిఖిల్ మలియక్కల్. ఈ సీరియల్లో పార్దుగా అలరించాడు నిఖిల్. నిఖిల్ సొంతూరు కర్ణాటకలోని మైసూర్. ఇలానే నిఖిల్ తండ్రి ఓ జర్నలిస్ట్ కావడం విశేషం. అయితే తెలుగు కంటే ముందు కన్నడలో ఓ సీరియల్ చేశాడు నిఖిల్. కలర్ సూపర్ ఛాన్స్లో వచ్చిన మనయే మంత్రాలయ అనే సీరియల్ ద్వారా టీవీ ఇండస్ట్రీలోకి వచ్చాడు నిఖిల్. ఈ సీరియల్లో నిఖిల్ యాక్టింగ్ నచ్చి తెలుగులో గోరింటాకు ధారావాహికలో ఛాన్స్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ తెలుగులోనే కలిసి ఉంటే కలదు సుఖం సీరియల్లో కూడా ఓ మంచి పాత్ర చేశాడు. అప్పటి నుంచి నిఖిల్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్రవంతి, ఊర్వశివో రాక్షసువో అంటూ వరుస సీరియల్తో ఆడియన్స్కి మరింత దగ్గరయ్యాడు. అయితే సీరియల్తో పలు టీవీ షోలు, గేమ్ షోలు, ఫెస్టివల్ ఈవెంట్స్లో నిఖిల్ సందడి చేశాడు. బిగ్ బాస్ సీజన్ 8కి వచ్చి ముందు కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో కూడా నిఖిల్ పార్టిసిపేట్ చేశాడు. అయితే గోరింటాకు సీరియల్ నిఖిల్ కెరీర్తో పాటు ఇటు పర్సనల్ లైఫ్ని కూడా మలుపు తిప్పింది. ఆ సీరియల్లో హీరోయిన్ కావ్యశ్రీతో నిఖిల్ ప్రేమలో పడ్డాడు. దగ్గర 6 ఏళ్ల పాటు వీళ్ళ రిలేషన్ కొనసాగింది. అయితే బిగ్ బాస్కి వచ్చే ముందే వీళ్ళ మధ్య బ్రేకప్ అయింది. కానీ నిఖిల్ మాత్రం కావ్య కోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తానని, తనకే పెళ్లి చేసుకుంటాను అంటూ బిగ్ బాస్ షో చాలాసార్లు చెప్పారు. మరోవైపు కావ్య మాత్రం నిఖిల్ని దూరం పెడుతూ ఇండైరెక్ట్గా ఫైర్ అయింది. వీళ్ళు గతంలో కలిసి నీతోనే డాన్స్ షోలో కూడా పాల్గొన్నారు. సీరియల్ నటుడిగా తెలుగు ప్రేక్షకుల్లో అభిమానం సంపాదించిన నిఖిల్ బిగ్ బాస్ కంటెస్టెంట్గా వచ్చి మరో మెట్టు ఎక్కాడు. తన ఆటతో, మాట తీరుతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఓజీ క్లాన్ని ముందుండి నడిపాడు. గ్రూప్ గేమర్ అనే మచ్చపడినా చివరికి వచ్చేసరికి తాను గ్రూప్ గేమర్ కాదు, సేఫ్ గేమర్ అని బిగ్ బాస్తోనే మెప్పు పొందాడు. నిఖిల్ మొదటి నుంచి తన ఆట తీరుతో ఆకట్టుకోవడమే కాకుండా ఫిజికల్ గేమ్స్ వస్తే పులిలా విజృంభించి ఆడాడు. రక్తాన్ని చిందించి మరీ టాస్కుల్లో గెలుస్తూ మొదటి 4 వారాలు హౌస్కి చీఫ్గా ఉన్నాడు. మొదట్లో సోనియాతో విభేదించిన నిఖిల్ ఆ తర్వాత మెల్లగా ఆమెకు దగ్గరయ్యాడు. నిఖిల్ 15 వారాల జర్నీలో జనానికి నచ్చలేదని ఏదైనా ఉందంటే అది సోనియాతో ఉన్న ఆ కొన్ని వారాలే. ఈ ఇద్దరు అక్క, అమ్మ అనే బంధంతో హద్దులు మీరి ప్రవర్తించడం విమర్శలకు తావిచ్చింది. అయితే సోనియా ఎలిమినేషన్ తర్వాత నిఖిల్ గేమ్ మళ్లీ గాడిన పడింది. అయితే సోనియా నామినేషన్ వీక్లో తిరిగొచ్చి నిఖిల్ని విలన్గా చూపించడం కూడా అతనికి ప్లస్ అయింది. సోనియా, సీతలు, గౌతమ్ అమ్మాయిల ఎమోషన్తో ఆడుకుంటున్నాడని నిందించారు. అయితే ఆ నిందలే నిఖిల్కి సింపతి తెచ్చిపెట్టాయి. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన గౌతమ్ నిఖిల్కి గట్టి పోటీ ఇచ్చాడు. ఎలిమినేటెడ్ అయిపోయాడనుకున్న గౌతమ్ తిరిగి టైటిల్ రేసులో ఉన్న నిఖిల్కి చెమటలు పట్టించాడు. చివరి వరకు గట్టి పోటీ ఇచ్చాడు. మొత్తానికి అటు గౌతమ్, ఇటు నిఖిల్ ఇద్దరు విజేత కావడానికి అర్హులే. అయితే నిఖిల్కి అన్నీ కలిసి రావడంతో విన్నర్ అయ్యాడు. గౌతమ్ రన్నర్ అప్తో సరిపెట్టుకున్నాడు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.